హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. దిస్ ఇస్ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేట్ లేకుండా ఈరోజు వీడియో ఏంటో చెప్పేస్తాను. ఏంటి బట్టలన్నీ ముందలేసుకుని కూర్చుందని చూస్తున్నారా? యాక్చువల్లీ ఏంటంటే అండి, క్లోత్స్ అందరూ ఫోల్డ్ చేస్తారు, కానీ కొన్ని టిప్స్తో నేను చిన్న అలమారైనా ఎక్కువ క్లోత్స్ పట్టేటట్టు ఎలా ఫోల్డ్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియో కొంతమందికైనా యూస్ అయితే, కొంతమంది చిన్న చిన్న కబర్డ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, సో ఎక్కువ క్లోత్స్ చిన్న కబర్డ్స్లో ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చో నేను చూపిస్తాను. జస్ట్ ఫోల్డింగ్ మాత్రమే చూపిస్తానండి, ఆర్గనైజేషన్ ఇంకో వీడియోలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందులా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అని మీకు వచ్చాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను జీన్స్తో స్టార్ట్ చేస్తున్నాను. జెంట్స్కి జీన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ అయితే 2 లెగ్స్ ఇలా ఈక్వల్గా పెట్టుకోండి, ఎటువంటి ఫోల్డ్స్ లేకుండా ఒకసారి హ్యాండ్తో నీట్గా ఇలా స్ట్రెచ్ చేసుకోండి. తర్వాత 2 లెగ్స్ని, ఒక్కొక్క లెగ్ని హిప్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్లోకి ఇంకో ఫోల్డ్ చేయండి 2 లెగ్స్ని. ఇక్కడ సెంటర్లో ఏమైనా ఫోల్డ్ ఉంటే ఒకసారి స్ట్రెచ్ చేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి 2 లెగ్స్ని. ఆ తర్వాత మళ్ళీ ఈ పార్ట్ని ఇటు లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఎటైనా ఇలా మిడిల్లోకి అటు సైడ్ ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇక్కడ సెంటర్లో కొంచెం ఇలా బయటికి లాక్కుంటే మీకు నీట్గా వస్తుంది. ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనం జెంట్స్ జీన్స్ బాగా హెవీగా ఉంటాయి, మీరు మాల్ ఫోల్డ్ చేశారనుకోండి అవి బల్జ్గా అయ్యి ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు మీకు ఎక్కువ జీన్స్ పట్టవు, అలా లాగినప్పుడు కింద పడిపోతాయి కూడా. సో అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసి మీరు ఒకదాని మీద ఒకటి పెడితే తక్కువ స్పేస్ ఆక్యుపై చేసి ఎక్కువ జీన్స్లు పడితే అండ్ వాళ్ళు లాగినప్పుడు కూడా నీట్గా ఉంటుంది. దిస్ ఈజ్ వై అయితే నేను జీన్స్ అన్ని ఇలా ఫోల్డ్ చేస్తాను. సో ఇలా ట్రై చేసి చూడండి, నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ జెంట్స్ షర్ట్స్ ఎలా ఫోల్డ్ చేయాలో నీకు చూపిస్తాను. జెంట్స్కి 2 టైప్స్ ఆఫ్ షర్ట్స్ ఉంటాయి కదండి, ఒకటి కాలర్ ఉంది, ఒకటి ఇలా ప్లెయిన్ టీషర్ట్స్. నేను ఫస్ట్ అయితే టీషర్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే టీషర్ట్ని ఇలా పెట్టేసుకోండి నీట్గా, బ్యాక్ సైడ్ తిప్పి పెట్టుకోండి, ఫ్రంట్ సైడ్ కాదు. బ్యాక్ సైడ్ తిప్పి పెట్టుకొని ఇలా నీట్గా ఎక్కడ ఫోల్డ్ లేకుండా పెట్టుకోండి. ఒకవేళ అలవాటు లేకపోతే ఈ ఫోల్డింగ్ బుక్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు. ఫస్ట్ నేను మామూలుగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను, తర్వాత బుక్తో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా అంతే. ఫస్ట్ ఒక సైడ్ సెంటర్లోకి వేసుకొని ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ని ఇటు తిప్పి ఫోల్డ్ చేయండి ఒక సైడ్. నెక్స్ట్ సైడ్ కూడా ఇలా సెంటర్లోకి వేసుకొని ఈ హ్యాండ్ని అటు తిప్పండి. సో ఇలా తిప్పిన తర్వాత మీకు పెద్ద ఫోల్డ్ కాకుండా చిన్నగా రావాలంటే జస్ట్ ఒక హ్యాండ్ని ఇలా పెట్టుకొని సెమీ హాఫ్ ఫోల్డ్ చేసి హాఫ్ దగ్గర ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకో హాఫ్కి ఇలా పెట్టుకోండి. సో ఇలా ఫోల్డ్ చేస్తే చూసారా, మీకు షర్ట్ ఇలా వస్తుంది అన్నమాట. సో నీట్గా ఉంటే షర్ట్స్, ఫోల్డ్స్ లేకుండా ఉంటే మీకు ఐరన్ చేసినట్టు కూడా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మీకు పెట్టేటప్పుడు ఎక్కువ షర్ట్స్ పెడితే అండ్ జారిపోకుండా కూడా పడిపోకుండా కూడా ఉంటాయి. సో ఇలా షర్ట్ ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మామూలుగా ఫోల్డ్ చేసి చూపించాను కదా, నేను ఒకవేళ రానాలకి బుక్తో ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. సో ఇదే షర్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇలా పెట్టుకున్నారు కదా, బుక్ మీరు ఏం చేస్తారంటే మీకు సెంటర్ చూసుకొని సెంటర్లో పెట్టుకోండి కార్నర్కి, అప్పుడు మీకు తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో బుక్కి ఇలా సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసి ఇటు పెట్టండి, ఇటు ఫోల్డ్ చేసి సేమ్ అలాగే, కానీ మీకు బుక్ సపోర్ట్ ఉండటం వల్ల మీకు ఈజీగా వస్తుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసిన తర్వాత ఇటు బుక్ తీసేయండి కింద.
కింద బుక్ తీసేస్తే మీకు యాస్టీస్ ఇలా వచ్చేస్తుంది. సో ఇందాక చెప్పిన హాఫ్ ఫోల్డ్ చేసి ఇంకో హాఫ్ ఫోల్డ్ చేయండి. ఇది టీ షర్ట్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. కాలర్ లేని బటన్స్ ఉండి కాలర్ లేని టీ షర్ట్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నాయి ఎలా ఫోల్డ్ చేయాలో ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. అయితే జెంట్స్ కాలర్ షర్ట్స్ ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. సేమ్ మెథడ్ అండి, కానీ ఒక్క ట్రిక్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫోల్డ్ చేసుకునే ముందలా ఫస్ట్ బటన్, నెక్ దగ్గర బటన్ అండ్ కింద బటన్ ఫోల్డ్ చేసి పెట్టుకోండి. మిగతాదంతా సేమ్ ప్రాసెస్, పెద్ద మార్పేం ఉండదు, అసలు మార్పేం ఉండదు, పెద్ద కూడా కాదు, ఏం మార్పు, జస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. హ్యాండ్ ఇట్ అనుకోండి అండ్ ఇటు కూడా సగానికి ఫోల్డ్ చేసుకోండి. హ్యాండ్ ఇట్ అనుకోండి, మధ్యలోకి ఫోల్డ్ చేయండి అండ్ ఇంకోసారి మధ్యలోకి ఫోల్డ్ చేయండి. సో మీకు ఇలా ఫోల్డ్ చేసినాక నెక్ ఇలా ఉంది కదా, ఇలా సెట్ చేసుకున్నామంట. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న వల్ల ఏంటంటే మీకు షోరూంలో టీ షర్ట్స్ ఫోల్డ్ చేస్తారు కదా, సేమ్ ఫోల్డింగ్ వస్తుంది అండ్ మీరు పెట్టుకున్నప్పుడు ఎక్కువ బట్టలు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో టిప్ ఏంటంటే మీరు ఆర్గనైజ్ చేసినప్పుడు కొంతమంది వైట్స్ ఎక్కువ వాడతారు, బ్లాక్స్, అలా కలర్స్, కొంతమంది షేడ్స్ వాడతారు. ఆ షేడ్స్ అన్ని ఒక దగ్గర పెడితే మీకు మీ హస్బెండ్స్కి ఏమైనా తీసుకునేటప్పుడు ఈజీగా పుల్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ డీక్లటర్ అవ్వకుండా కూడా ఉంటాయి. పాడవకుండా ఫోల్స్ ఈజీగా నీట్గా కూడా ఫోల్డింగ్స్ అయ్యి రాకుండా ఉంటాయి. సో మన గర్ల్స్ టీ షర్ట్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది. బాయ్స్ టీ షర్ట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి విత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని అలా ఫోల్డ్ చేశాను. నాయి ఇలా ఫోల్డ్ చేసుకుంటే గర్ల్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా అండ్ నీట్గా ఉంటాయి అన్నమాట. సో నేను షర్ట్స్ ఎలా ఫోల్డ్ చేయాలో చెప్పాను, జీన్స్ ఎలా ఫోల్డ్ చేయాలో చెప్పాను అండ్ షార్ట్స్ ఎలా ఫోల్డ్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ ప్యాంట్స్ ఎవరైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ యాస్టీస్ మిడిల్లో సెంటర్లో ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టకుండా మీకు ఇంత వెడల్పు వస్తుంది అనమాట, ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెడితే. సో ఇలా కాకుండా దీని తర్వాత స్టెప్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి నెక్స్ట్ మీకు హిప్ ఉంటుంది కదా, హిప్ సెంటర్లోకి వేయండి. దీని తర్వాత ఇక్కడ లెగ్ కూడా సెంటర్లోకి వేయండి, లెగ్స్ కూడా. సో ఆ తర్వాత ఈ రెండు సెంటర్లోకి వేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. సో మీకు చూసారా ఎంత థిన్గా అయిందో. సో దీనివల్ల లెస్ స్పేస్ సేమ్ యూస్ఫుల్ థింగ్ అనమాట, లెస్ స్పేస్ ఆక్యుపై అయ్యింది. సో ఈ విధంగా మీరు ట్రాక్ ప్యాంట్స్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు.
సో నేను ఈ వీడియోలో జస్ట్ షర్ట్స్, బాయ్స్ షర్ట్స్, షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ అండ్ గర్ల్స్ షర్ట్స్ ఎలా ఫోల్డ్ చేయాలో మీకు చూపించాను. ఎందుకంటే ఇవి డైలీ బేసిస్ అందరూ వాడతారు కాబట్టి ఎక్కువ క్లాత్స్ ఇవే ఉంటాయి కాబట్టి మీకు వీటి వరకే నేను చూపించాను, ఎక్కువ లెంత్ కూడా అవ్వకుండా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఎవరికైనా యూస్ఫుల్ అయినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేసి నేను అప్డేట్ చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.